ఇక్కడ మనకి ఇచ్చిన సమ్ ఏంటంటే ఒక ఆర్టికల్ని 50% లాస్ కమ్మేశాడని చెప్పాడు. ఆ తర్వాత ఇన్ కేసు మనకి ఏంటంటే 1035 కనుక ఎక్స్ట్రా కమ్మితే కనుక వీడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే కనుక 8% అని చెప్పాడు. అంటే దీంట్లో చేయవలసింది ఏంటంటే మనకి 15% లాస్ అంటే అది 85% కమ్మినట్టు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ప్రాఫిట్ మనకి 8% వచ్చిందంటే 108% వచ్చినట్టు. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే కనుక ఇక్కడైతే లాస్ కాబట్టి 100 తీసాం, ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి 100 నుంచి యాడ్ చేసాం. సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఎంత అంటే కనుక 1035. ఆ 1035కి వీటి రెండు మధ్యన డిఫరెన్స్ ఎంతో తీసుకోండి. సో డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 108 అండ్ ఇక్కడ ఎంత ఉంది మనకి ఇక్కడ 85 ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 23. అంటే ఇప్పుడు మనం చేస్తే ఏంటంటే 23% ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే 1% ఎంతో తెలుస్తుంది. జనరల్ గా మనం ఇక్కడ ఏంటంటే ఇంటూ 100 వేసుకుని అలా కూడా చేయొచ్చు, అలా అవసరం లేకుండా ఇక్కడ మనం 1% క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ 1% క్యాలిక్యులేట్ చేస్తే ఇది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది అంటే 4 టైమ్స్ పోతుంది. ఓకే, 4 రాసుకోండి. ఆ తర్వాత 23 into 4 ఎంత అంటే కనుక మనకి 92. ఆ 92ని 103లో తీసేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 115. ఆ 115లో మనకి 23 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 టైమ్స్ పోద్ది. సో ఆన్సర్ ఏంటంటే కనుక మనకి 1% ఈక్వల్ టు 45 వచ్చింది కాబట్టి సో 100% ఎంత అంటే 4500.